చెప్పక్క. నీతో కాస్త మాట్లాడాలరా. మాట్లాడక్క, దాందే ఉంది. ప్రతాప్ గారు దుబాయ్ వెళ్ళిపోతున్నారు కదా. అవును, అయితే ధరణిని ఎలాగూ మనమ్మాయి అని నిశ్చితార్థంతో అనిపించుకున్నాం కదా. అంటే నిశ్చితార్థం అంటే సగం పెళ్ళైనట్టే కదా. అయితే ధరణిని మన ఇంటికి తెచ్చుకుందావా? ఏం మాట్లాడుతున్నావు అక్క? ధరణిని మన ఇంటికి తీసుకురావడం ఏంటి? పెళ్ళవ్వకుండా అమ్మాయిని వాళ్ళెలా పంపిస్తారు? సేఫ్టీ కోసం. ఇన్నాళ్ళు ఆ ఇంట్లోనే ఉంది కదా, ఇప్పుడు కొత్తగా సేఫ్టీ అంటావేంటి? మరేం లేదురా, ఆ మేనమామ కేశవ నాకు నచ్చడం లేదు. వాడొక రౌడీ విధవలా ఉన్నాడ్రా. చూడక్క, మనం ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు. మనం అలా అని వాళ్ళని అనుమానించి అవమానించినట్టు అవుతుంది. అంటే ఒక సేఫ్టీ అనే కాదురా, మళ్ళీ ప్రతాప్ గారు తిరిగి వచ్చేలోపు మన ఇంట్లో కాస్త ధరణి అలవాటు పడుతుంది కదా. మన పద్ధతులు, మన లైఫ్ స్టైల్కి అలవాటు పడుతుంది కదా. అక్క, అంత ముందే వచ్చి నేర్చుకునే పద్ధతులు, లైఫ్ స్టైలు ఏమున్నాయి? మన లైఫ్ స్టైల్కి వాళ్ళ లైఫ్ స్టైల్కి పెద్ద తేడా ఏం లేదక్క. అయినా అలా ఎవ్వరూ ఏ ఆడపిల్లని పెళ్లి కాకుండా అత్తగారింటికి పంపరు. ఆయన ఇది అత్తారిల్లు ఎలా అవుతుంది చెప్పు? ఇది నీ ఇల్లు, నీకు తన కూతురు లాంటిది అవుతుంది కదా. లాంటిదైనా కూతురైనా పంపరక్క. పైగా మనం వెళ్ళి అలా అడిగితే వాళ్ల మీద నమ్మకం లేక పంపమంటున్నామని అనుకుంటారు. బాగోదక్క, వదిలేసి. అయినా పెళ్లి ఫిక్స్ అయింది కదా, నువ్వేం టెన్షన్ పడకు. ప్రతాప్ గారు రాగానే పెళ్లి ఖచ్చితంగా చేసేద్దాం. పెళ్లి తర్వాత నూతన వధువుగా సంప్రదాయం ప్రకారంగా తను మన ఇంటికి వస్తుంది. అది కాదు తమ్ముడు. ఇంకే విషయంలో డిస్కషన్ వద్దక్క, వదిలేసి. మర్చిపోయాను, ఈరోజే ప్రతాప్ గారు దుబాయ్ వెళ్తున్నారు. కన్న కూతురు మధు తను వెళ్ళేటప్పుడు దగ్గరుంటే బాగుంటుంది కదా. వాళ్ళకి వాళ్ళు ఎవరికి ఎవరు ఏమవుతారో తెలియకపోయినా అన్నీ తెలిసిన నా మనసుకి కాస్త తృప్తిగా ఉంటుంది కదా. అందుకే ఓసారి మధుని ప్రతాప్ గారి దగ్గరకు తీసుకెళ్తే. మధు, ఏంటి? ఈరోజు కాలేజ్కి కంపల్సరీగా వెళ్ళాలా? ఏ తిథి, వార, నక్షత్ర, రాశి ఫలాలు అన్ని వెళ్ళొద్దని చెప్తున్నాయా? లేక మీరు మీ అమ్మగారు డిసైడ్ అయ్యారా? నిష్ఠూరాలు కాదు మధు, ఒక ముఖ్యమైన పనుంది. ముఖ్యం మీకా నాకా? అందరికీ. ఏంటో అది? ఈరోజు ప్రతాప్ గారు దుబాయ్కి వెళ్తున్నారు. మనం వెళ్ళి ఒకసారి కలిసి వద్దామని. పరిచయం అయ్యారు, మనవాళ్ళు అనే ఫీలింగ్ కలిగింది. కలుపుగోలు మనిషి, మంచి మర్యాద ఉన్నవారు, ఆత్మీయుల్లా అనిపిస్తుంటారు. చిన్న పోయినప్పుడు ఆ తర్వాత 2-3 సార్లు వచ్చారు. వెళ్ళి సెండ్ ఆఫ్ ఇస్తే
అన్నిటికెలా మీకా నాకా అని విడదీసి మాట్లాడుతున్నావు? గత్యంతరం లేక కలిసి ఉంటున్నాం తప్ప మనం అనుకోవడానికి మన రిలేషన్కి బలమైన కారణం చెప్పు. అమ్మని అని అనుకు, అంటే నానెవరో చెప్పు. ఏంటే మళ్ళీ మొదటికొచ్చావా? నేనెప్పటి నుంచో మొదట్లోనే ఉన్నాను. ముందుకేం వెళ్ళలేదు, వెనక్కేం రాలేదు. ఇది తెలిసిన వాళ్ళు కదా, వెళ్తే బాగుంటుంది అంటుందే. ఇలా తెలిసిన వాళ్ళందరి ప్రయాణాలకి సెండ్ ఆఫ్లకి వెళ్తే లైఫ్ అంతా రైల్వే స్టేషన్లో, బస్ స్టాపుల్లో, ఎయిర్పోర్టుల్లోనే సాగుతుంది. నేను కాలేజ్కి వెళ్ళాలి. అంత పరిచయం మంచితనం ఉంటే వెళ్ళాలనిపిస్తే మీరు వెళ్ళండి. ఆయన కూతురు పెళ్లి ఇష్టం లేదు కానీ ఆయన ప్రయాణానికి మీరు వెళ్తారు. ముందు పలకరింపు, వెనకతల వెక్కిరింపు నా వల్ల కాదు. ఆయన ప్రయాణానికి నేను పలకరించాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు నీ మాట నా మాట వినదు గనక ఇప్పుడు వింటుందని నువ్వన్న ప్రతి దాన్ని నో అంటమే అలవాటు చేసుకుందే. ఇంకది నీ దారికి రావడం, నీ మాట వినడం జరగని పనే. దాని ఇష్టానికి దాన్ని వదిలేవే. కాదంటే గొడవ. అది అలగడం నువ్వు నేను మదన పట్టాం. అది అసలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదే. ఎడ్డమంటే తెడ్డం, వాదన వితండ వాదన. దానికి దాని జన్మ రహస్యం తెలిసేదాకా అంతేనే. అది తెలియజేసే ప్రయత్నమేనమ్మా. ఏంటి ఏమన్నావు? మళ్ళీ అను. నువ్వే కదే నిజం దానికి చెప్పను, చెప్పలేను, చెప్తే వెళ్ళిపోతుంది. అది కూడా ఎటు వెళ్తుందో అని భయపడ్డ దానివి నువ్వే నా మాట అన్నది. నా ఉద్దేశం అది కాదమ్మా. దాని దగ్గర నిజం దాస్తున్నానన్న బాధ నన్ను వేధిస్తుంది. గుండె బాధ భరించలేకపోతుంది. పరోక్షంగా తండ్రి విదేశాలకు వెళ్ళేప్పుడు కన్న కూతురు దగ్గరుందని చిన్న సంతోషం కోసం, తృప్తి కోసం తప్పక కాస్తైనా ప్రాయశ్చిత్తం చేసుకుందామని ఏదో తండ్రి కూతుర్ని కలిపానన్న చిన్న సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ కోసమే నేను ట్రై చేశానమ్మా. కానీ దానికి అది సహకరించలేదు. నువ్వు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నావే, అదే నిన్ను ఇబ్బంది పాలు చేస్తుంది. ముందు తెంపు చేసి దానికి న్యాయం చెయ్యి. లేదా అది పరాయి వాళ్ళ బిడ్డ అన్న విషయం మర్చిపో. నీ పిల్లల్ని ఆశించకు, అంతే.